యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చేతి యథావిధిగా పద్మ గారి మీ ముందుకి ఈరోజు చందేరి బిగ్ బోర్డర్లో పట్లు, నారాయణపేట కాటన్లు ఇలాంటి శారీస్ అన్నిటితో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. మీకు నా ఛానల్ అంటే ఇష్టం ఉండి నేనంటే నా వీడియోలు అంటే ఇష్టం ఉన్నవారు ప్రతి ఒక్కరూ నాకు లైక్ వేయండి. కొత్తగా చూసేవారు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చూసేవారికి తెలియక కాల్ చేస్తున్నారు, కాల్ చేయొద్దమ్మా దయచేసి. మీ అందరినీ వేడుకుంటున్నాను. ఏంటంటే మీకు ఏదన్నా నా ఛానల్ చూసి నచ్చితే నా వాట్సాప్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది. నా నెంబరు దానికి వాట్సాప్కి వచ్చేసి మీకు ఏదన్నా నచ్చితే చీర పెట్టండి. చీర పెట్టి అది ఉందో లేదో కనుక్కోండి. అది కూడా 1 వీక్ బిఫోర్ వీడియో, అంతే. 1 వీక్ లోపు ఒక 5-6 రోజుల క్రితం వీడియో అయితే మాత్రమే నేను సమాధానం కూడా చెప్తా. పాత వీడియోల్లో చీర పట్టుకొచ్చి ఇది తెస్తావా అది తెస్తావంటే నా వల్ల కాదండి. అలాగే నేను కట్టుకున్న చీర పర్టికులర్గా నన్నే ఫోటో తీసి నువ్వు కట్టుకున్న చీర బాగుంది, నీ బ్లౌజులు బాగుంటాయి, ఇవన్నీ తెచ్చే పెట్టంటే నేను ఒక డిజైనర్గా నాకు నచ్చినట్టు నేను ఎప్పటి నుంచో నాకు కలెక్షన్లు ఉంటాయి కాబట్టి అవి చేసుకున్నానండి. అవి నేను కట్టుకుని వీడియో చేస్తాను. అంటే అలాంటి చీరలు మళ్ళీ మీకు అందించడానికి కానీ ఆ బ్లౌజులు మీకు తెచ్చివ్వడానికి కానీ పాసిబిలిటీ లేదు. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, అలాగే నా టైం కూడా వేస్ట్ చేయొద్దు. మీకు నచ్చితే ప్రజెంట్ చీర చూపించా. ఈ చీర గురించి మీకు వివరాలు కావాలి అంటే వాట్సాప్కి రండి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇంకా డౌట్లు ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీరు కొన్నారు కొనలేదు కాదు, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను వాట్సాప్కి వస్తే. అది ఎప్పుడుదో 3 ఏళ్ల క్రితం వీడియో పట్టుకొచ్చి అడిగితే నేను దానికి సమాధానం కూడా చెప్పను. మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు, ప్లీజ్ కాల్ మీ, కాల్ చేయొచ్చా అని పెట్టిన వాళ్ళు నెంబర్ బ్లాక్ చేసేస్తాను. ఎందుకంటే సెన్స్ లేదంటే మనం ఏం చేయగలుగుతాం? పాత వీడియోలు పట్టుకొచ్చాయి, నేను ఎక్కడ తెస్తాను? టైం వేస్ట్ కదా. అందువల్ల కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. నా ఛానల్ కాకపోతే బొచ్చుడు ఛానల్స్ ఉన్నాయండి. అంటే బొచ్చుడు అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయని అర్థం. చాలా ఛానల్స్ ఉన్నాయి, చూసుకోండి. ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోండి. పద్మ గారి దగ్గరే కొనాలని రూల్ అయితే లేదండి. మీకు ఏ ఛానల్లో నచ్చితే ఛానల్లో చీరలు కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, లైక్ కొట్టండి అని అడగటం వరకు అడుగుతాను. మీరు కొట్టారో కొట్టలేదు నేను చూడను కదండి. ఇవాళ ఒకటి అడుగుతున్నాను. 1000 వ్యూస్ వస్తే 125, 130 కంటే లైకులు రావట్లే. ఈరోజు 1000 కనుక వ్యూస్ వస్తే 500 లైకులు రావాలి. ఓకే, డన్. 500 రావాలి. చూసుకోండి, కాసుకోండి అందరూ. 500 కంపల్సరీ లైకులు రావాలండి ఈ రోజు మాత్రం నేను చెప్తున్నా. ఓకే, ఇది నారాయణపేట పట్టు చీర అండి. నిన్న ఒక కస్టమరు ఈ చీర గురించి అడిగి కొంచెం ఓపెన్ చేసి కావాలి, ఎక్కడో మీరు చిన్న ఇలా వీవింగ్లో మిస్టేక్ అని చూపించారు. ఒక్కసారి మళ్ళీ వీడియోలో కరెక్ట్గా చీర చూపించండి, నాకు బాగా కలర్ రాలేదండి అని అడిగారు. వారి కోసమే, అంటే ఆవిడ ఆల్రెడీ నా దగ్గర చీరలు కొంటానే ఉంటారు. ఆవిడ అడిగారని మళ్ళీ ఇదే చీర చూపిస్తాను. లేదంటే నేను టైలర్కి ఇచ్చేద్దామని నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుని చూపించాను. ఇదిగోండి, ఇది పౌటంచ్ వస్తుంది. ఈ పౌటంచ్ దగ్గర మాత్రమే చిన్నగా ఉరికే ఇదిగో కనిపించినట్టు వాడి కలర్ కూడా, అంటే వీవింగ్ ఇలా జారింది, సిరగటం కానీ ఇంకోటి కాదండి. కొంచెం మగ్గం బిగ్గా పట్టిందని చెప్పాడు ఆయన నాకు. అందుకు ఇది తెలియటం కోసం అలా పెట్టారు. నాకు పిచ్చగా నచ్చేసి తెచ్చేసానండి. గోల్డ్ కలర్ ఎల్లో కదా, అది పళ్ళు. ఇంచుమించు 20,000 దాకా ఉందండి. తక్కువ రేట్ అయితే ఏమి లేదు. ఇంత డ్యామేజ్ ఉందా, 20,000 పెట్టి ఎందుకు కొనుక్కుందంటే నారాయణపేట పట్టు ఒకటి, 2 లైట్ వెయిట్ ఒకటి. ఆ చిన్న డ్యామేజ్ వచ్చినందుకు నాకు 1500 తగ్గించాడు ఒకటి. ఆ చిన్న డ్యామేజ్ అంటే ఆ చిన్న దాని గురించి మనమైనా కట్టుకుందాం, ఇంత మంచి చీర కట్టుకోగలదు ఏంటి, గోల్డ్ ఇష్యూ భలే ఉందని చెప్పి తెచ్చానండి. ఓకే, ఇది చీర. అమ్మ చూసుకోండి, అడిగారు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. అలాగే మీకు తాటి గారెలు అంటారు వీటిని, తాటి గారెలు. దీన్ని తాటి రొట్టి అంటారు. మీకు తెలుసో లేదో, ఇలా మాడితేనే దీని టేస్ట్. ఓకే, ఇది తాటి గారి. ఫ్రెండ్కి పంపించాలని పక్కన పెట్టాను. డైటింగ్లో ఉన్నాను కదండి, తినట్లేదు. లేదండి వాటికి ఖాళీ అయిపోను. ఇది నిన్న మా డ్రైవర్కి వస్తే డ్రైవర్కి హాఫ్ ముక్క ఇచ్చానండి. నిన్న సోమవారం కదా, నేనేం ముట్టుకోలేదు. ఇల్లంతా గుమ్మలు ఆడిపోతుంది తెలుసా. అలా చూపించారు పద్మ గారు, మనకు పెట్టలేదు అంటే అవదు. ఓకే, అలాగే అది పట్టు చీర. ఇది కోటా చీరకి బెనారస్ బార్డరు. ఇది ఒక చీర.
ఇవి ఇలాంటి చీరలు చూపిస్తే మీరు మొత్తం ఓపెన్ చేయకుండా చూపిస్తున్నారు మేడం అని కంప్లైంట్ కొంచెం నాకు. ఈ మడతలు పెట్టలేకండి. ఇది సీకో గద్వాలు. ఇదిగోండి చీర అంత ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఇది పళ్ళు. బ్లౌజ్ రాదండి వీటికి. చీర ఎలా ఉంటుంది, సేమ్ కలర్ వస్తుంది. చూసుకోండి కొంచెమే. అది ఇది కూడా ఓపెన్ చేసి చూపించలేదు, పళ్ళు ఎలా ఉందో అని అడిగారు మొన్న ఒక రోజు. దీంట్లో ఇంకో కలర్ చూపిస్తే పళ్ళు ఇదిగోండి, పళ్ళు ఇలా ఉంటుంది. ఓకే, రన్నింగే బ్లౌజ్ వస్తుందో మరి బ్లౌజ్ ఉండదో తెలీదు. ఇదిగోండి బార్డర్ కలర్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. పిచ్చ మన్నికి మన్నేస్తుందండి. 10 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. నాకు తెలిసి వాషింగ్ మిషన్ కూడా వేసేసుకోవచ్చు, అంత బాగుంది. ఇది కూడా నారాయణపేటలోనే కొద్దిగా సిల్క్ మిక్స్ వచ్చిన పట్టు అండి. సిల్క్ థ్రెడ్ తోటి ఉన్న పట్టు. ఓకే, ఇది గద్వాలండి. పిచ్చలు వేసిపోయింది కలరు, ఎంత బాగుందంటే. ఇదిగోండి ఇది బ్లౌజు, చాలా బాగుంది. ఇది ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ కొంచెం కాంబినేషన్. ఇది అంచు, ఇది సిల్వర్ పళ్ళు, రిచ్ పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది సిల్వర్ లైన్స్ వచ్చిందన్నమాట చీర. అది ఓకే. అందులో గద్వాలండి. ఇది కూడా గద్వాలే. దసరాలు కదా అమ్మవారికి పెట్టుకోవడానికి. ఇది పళ్ళు, సేమ్ అదే బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది అమ్మవార్లకు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. మనం తర్వాత కట్టుకోవడానికి ఇంకా బాగుంటాయి, అందుకని చూపిస్తున్నాను. ఇవి పట్టు అండి. నిన్న ఇందులో ఒక పట్టు వెళ్ళిపోయింది, ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగారు. ఇదిగోండి ఇది ఒక పట్టు ఉంది, మెత్తగా ఉంది. బార్డర్ కలర్ ఇదే పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇదొక కలర్ ఉంది అందులో. ఇది చాలా లైట్ వెయిట్ ఉండి చాలా అఫిషియల్గా ఉంటాయండి కట్టుకుంటే. ఇదో చీర ఉంది, ఇది పట్టే. ఇది గోల్డ్ ఎల్లో వచ్చింది. ఇదిగోండి ఇది కూడా పట్టు. ఈ పింక్ కలర్ పళ్ళు, బ్లౌజ్ వచ్చిందండి. పింక్ టిష్యూ పట్టు అండి, ఇది టిష్యూ. ఓకే, ఇది దాంట్లో గోల్డ్ కలర్. ఇవి ప్రింటెడ్ బ్లౌజులు పెట్టుకుని వేసుకుంటే చాలా అఫిషియల్గా ఉంటాయండి. ఇది ఇలా గ్రీన్ పళ్ళు, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, అదొకటి. అలాగే గద్వాల్ సీకోలో ఈ చీరలు బాగా వెళ్తున్నాయండి. నాకు బాగా అడుగుతున్నారు. వెళ్తున్నాయంటే నా కస్టమర్లే, ఎప్పుడెప్పటి నుంచో ఉన్నవారు, కొత్తవారు కాదు. ఇది బార్డరు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇలా రిచ్గా పళ్ళు. మనం బ్లౌజు ప్రింటెడ్ పెట్టుకోవచ్చు, లేదా బార్డర్ కలర్ ప్లెయిన్ పెట్టేసుకోవచ్చు. గద్వాలు సీకో, దాంట్లోనే ఇదొక చీర అండి. ఇదైతే మా మదర్కి వస్తారు కదా, మా మదర్కి ఇద్దాము. తెల్లగా ఉంటారండి అమ్మ. ఈ బ్లూ బ్లౌజ్ ఇస్తే ఇప్పుడు ఎలాగా పెళ్ళి ఉంది మన ఇంట్లోనే, చూసి ఇంక ఈరోజు అమ్మ ఎలాగో వస్తారు 2 రోజుల్లో, రాగానే అమ్మ కుట్టించేస్తారు. చాలా అందంగా ఉంది చీర. బార్డర్ అండి ముఖ్యంగా, ఎంత అందం అంటే అంత అందం. చూసారా ఎంత బాగుందో. ఇదొకటి గద్వాలు సీకోలోనే వచ్చింది. ఇంకా నేను ఇంకా చీరలు కట్టలేక అన్నీ ఇస్త్రీ చేయించేసాను, ఇల్లు సర్దేసి. అందుకోసం ఇవాళ డ్రెస్ వేసేసుకున్నాను. ఇది గద్వాలండి, కాటన్. బ్లౌజ్ ఉండదు దీనికి కూడా. ఇది మీరు ఊరికి ఇలా చూపిస్తున్నారని కొత్తవారు చాలామంది యాడ్ అయ్యారు, వాళ్ళు కంప్లైంట్లు అనమాట. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బార్డర్. శారీ అంతా ఈ కలర్ బాగుంది కదా, గద్వాల్ కాటన్. ఇది నారాయణపేట సంపంగి కలర్ అండి చీర, బాగుంది. ఇది పళ్ళు, సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి చీరకి. సంపంగి కలర్, మంచి చాలా అందమైన కలర్. ఇలా ఉంటుంది చీర, చాలా బాగుంది. బ్లౌజ్ అది, చీర ఇది. కాంబినేషన్ చూసారా, సేమ్ కలర్ కనిపిస్తుంది. ఇదే చీర అండి. ఇది నారాయణపేట ప్యూర్ పట్టు. అలాగే ఇది ఇలాగా పట్టులో ఇలా బాల్స్ వచ్చి మెత్తటి పట్టు. దీనికి టిష్యూ బ్లౌజ్ అండి. ఎందుకంటే దసరాలు కాబట్టి చూపిస్తున్నాను మీకు, ఎవరికైనా కావాలి అంటే చూస్తారు కదా. ఇది ఆరెంజ్ కనకాంబరం కలర్, దీనికి ఈ బ్రింజాల్ కలర్ పళ్ళు, బ్లౌజ్.
ఇది కూడా పట్టు. ఎంత బాగుందని. ఈ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. పింక్ కలర్, పీచ్ పింక్ అన్నమాట. ఇది కూడా గద్వాలే. ఇది నేను పాతాళ శంభు మురుగన్ ఆ గుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్నానండి ఇలాంటి చీరే. ఇది పళ్ళు. బార్డర్ వచ్చి అసలు ఎంత బాగుందో, గ్యాప్ బార్డర్ వచ్చి శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది బ్లౌజులు ఉండవండి వీటికి, మనం నచ్చింది మనం డిజైన్ చేసుకోవచ్చు. కళ్ళనేతలాగా చాలా అందమైన కలర్ అనమాట. అది చాలా బాగుంది. పళ్ళు రిచ్ అదొకటి. అలాగే ఇది ఏమంటారు దీన్ని, బ్లౌజ్ వచ్చింది విత్ బ్లౌజు. శారీ అంతా అలా బుట్టి రిచ్ పళ్ళు. దీనికి కూడా అదిగోండి, ఇది రిచ్ పళ్ళు. సేమ్ ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్, కళ్ళనేతలా ఉంటుంది. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా గద్వాలండి, ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు. ఎంత బాగుందనే. స్క్రీన్ షాట్. తర్వాత ఇదిగో ఇది కుట్టిచ్చేస్తాను. పెళ్ళి ఉంది మా మేనత్త మనవడిది, మా బావ మనవడి పెళ్ళి ఉందండి మన భీమవరంలోనే. అదిగో చూపించలేదు ఇప్పుడు దాకా, కుట్టించేద్దాం. దీనికి ఇది కొంచెం చీర. ఇది పళ్ళు పైతని అండి, ప్యూర్ పట్టు, ప్యూర్ పైతని పట్టు. కాకపోతే దీనికి రన్నింగే బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి బార్డర్ తీసేసుకుని మనం ఈ కలరు రాసిల్క్ బ్లౌజ్ పెట్టేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చీర నాదేనండి. ఇవాళ మొన్న మీకు చూపించలేదు, సరదాగా మొన్న ఒక రోజు పెద్ద వీడియోలో చూపించాను. కానీ ఈరోజు బ్లౌజ్ కుట్టిద్దాము పెళ్ళికి. ఈ నెల 17ని పెళ్ళి అనమాట, దసరాలు అయిపోయాక. అమ్మవారికి దగ్గర పెట్టుకుని దసరా రోజు పెళ్ళికి కట్టేస్తాం. ఇదండి చీర. 20 పైనే ఉందండి, తక్కువ రేట్ కాదు, 20,000 పైన ఉంది. అందుకే ఒకసారి చూపిద్దామని చూపిస్తాను. 20,000 పైన. ఇదిగో ప్యూర్ అండి, ఇమిటేషన్ పట్టు కాదు, ప్యూర్ పట్టు. చాలా లైట్ వెయిట్. బార్డర్ బార్డరే, కుట్టు బార్డర్ అనమాట. బార్డర్ కూడా కుట్టు బార్డర్ అంటారే, అది అలా కుట్టు బార్డర్ అటాచ్ చేస్తాడు. అలా అని గుచ్చుకోవట్లేదు. చీర అంతా అద్భుతంగా ఉంది. నాకు గ్రీన్ పిచ్ కదా, ఎన్నున్నా నాకు గ్రీనే ఇష్టం, అందుకని అది కొనుక్కున్నాను. ఇంకా ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ దసరాలకి రెడ్ చీర విజయదశమి రోజు కట్టుకుందామన్నట్టు కడితే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే. బనారస్ అండి చీర. ఇది పళ్ళు వచ్చింది, ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది చీర. ఇది బ్లౌజ్. బనారస్ క్రేప్ మెటీరియల్ లాగా సాఫ్ట్గా ఉంది చీర. బిన్ని క్రేప్ చీరలు వచ్చి పూర్వం ఆ టైప్ అండి. అద్భుతంగా ఉంది. 6,500 వరకు ఉందండి చీర. నేను కొనుక్కున్నాను అనమాట, ఆన్లైన్ తెప్పించుకున్నాను. నాకు కావాలి అని ఒక వెబ్సైట్లో చూసి ఆన్లైన్ తెప్పించుకున్నాను. ఇలా 6,3,6,2 షిప్పింగ్తో 6,500 ఎంతో పడిందండి. నాకు చాలా నచ్చింది. అది బ్లౌజ్కి ఇద్దామని మీ ఊరికే సరదాగా చూపిస్తా. దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, కానీ బ్లూ అలాంటివి నాకు రెడ్ కావాలని తెప్పించాను. ఇది జార్జెట్, ఇలా డోరీ వస్తుంది. కలంకారీయే బ్లౌజ్ వస్తుంది. ఇది క్రేప్ బ్లౌజ్ వస్తుంది. శారీ ఎల్లో, ఇది బ్లౌజ్. ఎంత పొందనే. ఇది ఒక చీర చూపించేస్తాను టగటగానే, లెంత్ అయిపోతుంది వీడియో. ఇది షిబోరి బ్లౌజ్ క్రేప్తో. ఇది శారీ చూసారు ఎంత బాగుంది. ఇదొక బ్లౌజు, ఇదొక శారీ. ఇవి ఇప్పుడు చూపించి 3,000 దాకా ఉన్నాయండి. ఇదొకటి కలంకారీ బ్లౌజు. ఇది గోల్డ్ బార్డరు. ఇది మంగళగిరి పట్టు. ఓపెన్ చేయలేదు, పళ్ళు అంటారు కదా. ఇదిగోండి, ఇది పౌటంచు. ఈ డిజైన్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇదొకటి. ఇది కూడా నారాయణపేటలో చీర. ఇది బార్డర్.
పళ్ళు పళ్ళు దీనికి రన్నింగే బ్లౌజ్ వచ్చినట్టుంది, మరి బ్లౌజ్ లేదో ఐడియా లేదు. పేపర్ మళ్ళీ ఆ మాత్రం బరువుగానే అసలు అది కూడా లేదు, లేకపోతే చాలా లైట్ వెయిట్. అది ఎంత బాగుంది చూసారా కలర్. ఇది ప్యూర్ పట్టు అండి, నారాయణపేట. ఓకే, చాలా అద్భుతమైన కలర్ కాంబినేషన్. సింపుల్గా ఉంటాయండి చీరలు అవి. ఇందాక గద్వాలు చూపించాను, అందులో ఇది ఒక కలర్. ఇది పళ్ళు గ్రే కలర్ అనమాట. ఇది బార్డర్ శారీ. ఓకే, ఇది ఒకటి. ఇది కూడా నారాయణపేట హ్యాండ్లూము, గంగా జమున బార్డరు. ఇవన్నీ పేపర్లు ఉన్నాయండి, చాలా బరువుగా అనిపిస్తాయి. పేపర్లు తీసేస్తే ఏం లేదు. ఇది పళ్ళు వచ్చిందండి, రన్నింగే బ్లౌజ్ అనుకుంటా. పళ్ళు బాగుంది కదా చీర, బాగా నచ్చింది నాకు. అలాగే ఇది వెంకటగిరి చీర అండి, ఎవరికన్నా పెట్టడానికి బాగుంటుంది. అదొకటి, ఇదొకటి. ఇవి 2000 లోపు ఉన్నాయండి చీరలు. ఇదొకటి, ఇదొకటి. గళ్ళి కాదు, గడి ఉన్నది ఎక్కువ రేటు. ఈ ప్లెయిన్ మాత్రం 2 లోపు ఉన్నాయండి. ఓకే, ఇదొకటి. గడి వచ్చింది, ఇది కొంచెం రేట్ ఎక్కువ అండి. ఇది విత్ బ్లౌజ్ రన్నింగే వచ్చింది. ఇది కంచి కాటన్. ఓకే, ఎంత బాగుంది చూసారా కాంబినేషన్. రెడ్ ఇప్పుడు అమ్మవారికి కట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది అది. అలాగే ఇది చందేరి శారీ అండి. ఇదే కలరు బ్లౌజ్ వస్తుంది, చూపిస్తాను. ఇలా ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. అలా ఎంత బాగుంది చూసారు బ్లౌజ్. బ్లూ అండి, ఇది బ్లాక్ బ్లూ కాదు, బ్లాక్. ఇంకెక్కడికి వెళ్తే ఏమున్నాయంటే ఫ్యాన్సీ, ఇదొకటి ఎల్లో బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంది చీర. ఇలా ఉంటుంది, కట్టుకుంటే మాత్రం చాలా అద్భుతం. ఇలా ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఇదొక చీర బ్రింజాల్ కలర్లో, ఫ్యాన్సీ జార్జెట్ అండి అది. ఇదొక ఫ్యాన్సీ లెనిన్. ఇది కూడా మీకు ఈ బార్డరు, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. ఓకే, ఎంత బాగుందో చీర. ఇదొకటి చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మంగళగిరి పట్టు చీర, అదే ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పాను కదా. ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఓపెన్ చేయలేదు అంటున్నారు అందరూ, ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసే చూపిస్తాను, మీకు కనిపించాలిగా. ఇది పౌటంచ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, బాగుంది కదా ఇది. అలాగే ఇది ఖాదీ లెనిన్, సూపర్ లెనిన్ అనమాట. ప్రింట్కి అవుట్లైన్ వర్క్. ఇది ఒకటి. ఇంకెక్కడి నుంచి వస్తే చందేరి బిగ్ బార్డర్. వీటి వరకు మాత్రం రేట్లు చెప్పగలుగుతాను, ఎందుకు అంటే ఇవి నేను చాలా ఇస్తున్నాను కాబట్టి. 4300 పడుతుందండి, అంటే 4300 ఒక్క చీర. ఇది బ్లౌజు ఇట్లా ఎంత బాగుంది చూసారా. ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది అలా. ఓకే, అన్నీ అంతే. ఇదొక చీర 4300, ఇదొక చీర, ఇదొక చీర. బార్డర్ ఏదొస్తే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా పీచ్ కలర్, కొత్త ప్రింట్, ఫస్ట్ టైం తెచ్చాను ప్రింట్, చాలా బాగుంది చీర. 4300 అండి. పళ్ళు రెడ్ బ్లౌజు, చూసారా ఎంత బాగుందో కాంబినేషన్. మనిషికి ఫేస్కి గ్లో వచ్చేస్తుందండి కలర్, పీచ్ కలర్ బ్లౌజ్ అది. ఓకే, ఇదొకటి భలే ఉంది, బర్డ్స్ వచ్చినాయి. అలాగే ఇదొకటి, ఇది సంపంగి కలర్ బ్లౌజ్, అది ఇలా బాగుంది కదా. ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్లో. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడానికి కారణం ఏంటంటే లావు తగ్గినందుకు నాకు పట్టిందండి డ్రెస్, లేకపోతే పట్టింది కాదు. చీరలు కూడా ఇస్త్రీలు చేయించేసాను, తీయలేక డ్రెస్ వేసేసాను అనమాట. ఇదిగోండి, ఇవాళ కస్టమర్ ఫ్రెండ్ ఇంటికి వస్తా అన్నారు చీరలకి, అందుకే ఇంకా నైటీతో ఏముంటాంలే అన్నట్టు డ్రెస్ వేసుకున్నాను.
ఇది వాళ్ళు దీపావళి వస్తున్నాయి కదా, పిల్లలకి నోము తగ్గులు ఇస్తారండి మాకు రాజుల్లో. ఆడపిల్లకి తోరముని చీర కంపల్సరీ పుట్టింటి నుంచి ఇస్తారు. తల్లిదండ్రులు బతికున్నంతసేపు వారిస్తారు, తర్వాత తోడబుట్టిన అన్నయ్యలు తమ్ముళ్ళు ఆడపిల్లకి నూనె తగవని ఇస్తారు. ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. ఇది చీర చందేరి బిగ్ బార్డర్ 4300 అండి. అందుకని ఒక ఫ్రెండ్ భీమవరమే వస్తా అన్నారు ఇంటికి అన్నమాట చీరలకి. ఆవిడ అలవాటు వల్ల రానిస్తాను, ఇంకా కొంతమంది వస్తే సోదండి అన్నీ లాగేయటమే, అందుకని రానివ్వట్లేదు. నాకు టైం సరిపోవట్లేదండి మడతలు పెట్టుకోలేక. జిమ్మెత్తే ఇది కూడా చందేరి. ఇది బ్లౌజు, అంటే బ్లౌజ్ అంటే బార్డర్ కలర్. ఇది ఈ పింక్. ఇది ఒక చీర చాలా బాగుందండి కలర్ రెడ్. ఇప్పుడు ఈ దసరాకి అమ్మవారికి పెట్టుకోవటానికి మనం కట్టుకోవటానికి భలే ఉంది. ఇవంతా కొత్త స్టాక్ అండి, మొన్న ఒకసారి చూపించినట్టున్నాను. చాలా కొన్ని కొత్తవి కూడా కలిసినాయి ఇందులో. ఇది పికాకు గ్రీన్ నెమలి పింఛన్ కలర్ బ్లౌజ్తో ఎంత బాగుంది చూసారా సారీ. ఇది కలర్ అలాగే రెడ్లో ఇది ఒకటి. ఇది గ్రే కలర్ కాంబినేషన్, అసలు రేర్గా వస్తుందండి ఈ కాంబినేషన్, అసలు రాదు. గ్రీనో ఎల్లో ఇస్తాడు రెడ్ అనేటప్పటికి. ఇది ఎంత బాగుంది చూసారా కాంబినేషన్. ఇది ఒక చీర సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అదే చీర అండి. లాస్ట్ వన్ బ్లాక్ అండ్ గ్రే. బ్లాక్ అండ్ గ్రే కూడా రేర్ కాంబినేషనే. ఇది పౌటంచ్. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయి చీరలు. అది కూడా ఇది కంచి బోర్డర్లు అన్నమాట. ఇవేనండి చందేరి శారీస్ పట్లు అన్నీ మీకు చూపించే. మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్కి. వాట్సాప్కి పెట్టండి, ఛానల్కి కాదు, నా వాట్సాప్కి పెడితే నేను వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే చూసి సరదా పడవచ్చు. ఓకేనా. దయచేసి ఎవరు కాల్స్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఫాలో అవుతున్నందుకు. ఓకేనా. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి. నమస్తే అండి.